అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. ఈరోజు మనసుకు హత్తుకునే ఓ తండ్రి కూతుళ్ళ కథ విందాం. ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా అతని 5 ఏళ్ల కూతురు అక్కడికి వచ్చింది. చేతికందిన ఓ రాయి తీసుకొని కారుకు ఒకవైపు ఏవో గీతలు గీసింది. కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపని విసురుగా తోసేశాడు. అంతేకాదు, ఆ తప్పుకు శిక్షగా అన్నట్లు ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితకబాదాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమోడుతున్న కూతురు చేతులు చూసి ఆమెను తీసుకొని అమాంతం ఆస్పత్రికి పరిగెత్తాడు. అక్కడి వైద్యులు పాప వేళ్లను సరిచేయటానికి చాలా కృషి చేశారు. కానీ తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతివేళ్లు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె 2 చేతుల వేళ్లను తీసివేయటం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు. శస్త్రచికిత్స పూర్తయింది. ఆ పాపాయి 2 చేతులకి కట్టువేశారు. మెలకువ వచ్చాక పాపాయి, నాన్నా, నీ కారు పాడు చేశాను, సారీ నాన్నా అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి, నా వేళ్లు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్నా అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు లేదా తండ్రి దగ్గర. నోటమాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపెడా తన్నటం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసక మసగ్గా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్లు పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి రాసిందేంటంటే, డాడీ ఐ లవ్ యూ అని. యాంగర్‌కి, డేంజర్‌కి అంటే కోపానికి, వినాశానికి ఒక్క అక్షరమే తేడా అని మర్చిపోకండి. అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.